అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈరోజు హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్షన్కు పూర్తిగా భిన్నంగా మూడో తరవ బీజేపీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ సర్ప్రైజ్ ఏదైనా ఉందంటే ఎగ్జిట్ పోల్స్కే సర్ప్రైజ్. ఇది ఇంత మూడో తడవ రావటానికి కారణమేంది, ఏమై ఉంటుంది, కొద్దిగా దీనిని విశ్లేషిద్దాం. మొట్టమొదట హర్యానా రాజకీయాలు మొదటి నుంచి చాట్ పాపులేషన్ సెంట్రిక్గానే నడుస్తూ ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో వ్యవసాయదారులైనటువంటి వీళ్ళ పాపులేషను 25% వరకు ఉంది. ఏ పార్టీ ఉన్నా వీళ్ళే డామినేట్ చేసేటటువంటి విధానం కొనసాగుతూ ఉండింది. వీళ్ళకంటూ ఒక సపరేట్ పార్టీ కూడా, చౌతాలా, అంతకుముందు దేవీలాల్ తర్వాత ఆయన కొడుకు ఓంప్రకాష్ చౌతాలా, వీళ్ళు కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ చాలా ప్రధానమైన పాత్ర హర్యానా రాజకీయాల్లో పోషించారు. ఇక కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డామినెంట్ అగ్రికల్చరల్ లీడర్షిప్నే ప్రోత్సహించే విధానాన్ని నెహ్రూ కాలం నుంచి అనుసరిస్తూ ఉన్నది. ఏ రాష్ట్రంలో ఎవరు డామినెంట్ అయితే వాళ్ళకే లీడర్షిప్ ఇచ్చేటట్టు. అదే రకంగా భూపేంద్ర హూడా, అంతకుముందు ఉన్నటువంటి బన్సీలాలు, వీళ్ళందరూ కూడా ఇదే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు రాజకీయ అధికారాన్ని పూర్తిగా తమ చేతిలో చేజిక్కించుకోవడం మిగిలిన కమ్యూనిటీస్కు అంత రుచించలేదు. వాళ్ళు ఆల్ సైడ్ అండ్ 75% వాళ్ళు ఉన్నారు. ఆ కాంబినేషను ఏదైనా ఒక పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ స్పేస్ను బీజేపీ పూరించి 2014లో అధికారంలోకి రావడం జరిగింది. 14 ఆ ప్రాంతంలో జరిగినటువంటి దీంతో జరిగిన తర్వాత వాళ్ళు మొట్టమొదట పూర్తి మెజారిటీతో వచ్చారు. ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడైనా కానీ బీజేపీ పూర్తి మెజారిటీతో వస్తే బాగా క్రమశిక్షణ కలిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ప్రిఫరెన్స్ ఇచ్చి రాజకీయ నాయకత్వాన్ని ఇస్తున్నది. ఆ రకంగా వచ్చిన వాడే మనోహర్ లాల్ ఖట్టర్. మంచి ఒక అడ్మినిస్ట్రేషన్ను, కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ను ఒక 5 ఏళ్ల కాలం ఆయన ఇవ్వగలిగాడు. ఎంత ఇచ్చినా ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం వీళ్ళు బలమైన పార్టీగా వచ్చినా పూర్తి మెజారిటీ రాలేదు. పూర్తి మెజారిటీ రానప్పుడు మళ్ళా ఈ చౌతాలా ఫ్యామిలీ వాళ్ళ పార్టీని కలుపుకొని రాజ్యం చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా కొంత అనుకున్నది ఏంటంటే ఈ 2024కు ఈ 5 ఏళ్ళు వీళ్ళు కొయిలేషన్ గవర్నమెంట్ రన్ చేశారు కాబట్టి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఉండొచ్చు, దానివల్ల పార్టీ నష్టపోవచ్చు అని అనుకున్నాను. కానీ అది జరగకుండా మళ్ళీ ఈ తడవ కూడా వీళ్ళే అధికారంలోకి రావటం జరిగింది. ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు అవుపిస్తూ ఉన్నది. మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, ఆ పైన వచ్చిన నాయబ్ సింగ్ కానీ, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఒక దీక్షతో ఒక పద్ధతిగా వచ్చినటువంటి నాయకులు. అటువంటి నాయకులు రాష్ట్ర రాజకీయాన్ని నడిపినప్పుడు బీజేపీ బలపడుతున్నది. ఎలక్షన్ నుంచి ఎలక్షన్కు బలపడుతూ ముందుకు పోతూ ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఇన్ ది ఎండ్ వాళ్ళు ఏం చూస్తారంటే మంచి పాలన, నాణ్యమైన పాలన అంటాం, అంటే క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్, కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్, డెసిసివ్ అడ్మినిస్ట్రేషన్ కోసం చూస్తారు. అటువంటి నాయకత్వం ఎక్కడెక్కడైతే బీజేపీ ఇవ్వగలుగుతుందో దానికి నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి గెలుపు పెద్ద సమస్య కావటం లేదు. ఎక్కడైతే పూర్తి మెజారిటీ రాక ఒక కోయలేషన్ను, కలగూరగంపను తయారు చేసుకొని అధికారంలోకి రావాల్సి వస్తుందో అక్కడ కాంప్రమైజ్ చేయాల్సి వస్తున్నది. అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ దెబ్బతినేటువంటి అవకాశాలు అవుపిస్తున్నాయి. సో ఎక్కడ వాళ్ళకు పూర్తి మెజారిటీ వచ్చినప్పుడు ఇదే విధానాన్ని ఫాలో అవుతూ మంచి లీడర్షిప్తో స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటూ పోతే బీజేపీ ఇంకా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇక ఈ హర్యానా ఎలక్షన్ల యొక్క ఇంప్లికేషన్ ఎట్లా ఉంటుందనేది కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు మొన్నటి దాకా ఒక పెద్ద మీడియాలో రన్ అవుతున్నటువంటి విధానం ఇది ఏంటంటే, ఇది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ బీజేపీ. హర్యానాలో ఓడిపోతుంది, ఆ పైన మహారాష్ట్రలో ఓడిపోతుంది, జార్ఖండ్లో ఓడిపోతుంది, దాంతో బలహీనపడుతుంది. ఒకవేళ ఇదే కనుక ఇక్కడ ఓడిపోయి ఉంటే అది జరిగి ఉండేది కూడా వాస్తవమే. బట్ ఇక్కడ గెలిచింది కాబట్టి ఇది ఒక పెద్ద మారల్ బూస్టర్ రేపు జరగబోయేటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్కు, జార్ఖండ్ ఎలక్షన్. ఆ రెండు కనుక గెలవగలిగితే ఇక
2029 దాకానో మళ్ళా జిమిలీ ఎలక్షన్స్ వచ్చిన దాకానో బీజేపీకి ఎటువంటి ఢోకా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. రెండోది, కోయలేషన్ గవర్నమెంట్ రన్ అవుతున్నప్పుడు కోయలేషన్ పార్ట్నర్స్ ఎప్పుడు కూడా మెయిన్ పార్టీ వీకెన్ కావాలని చూస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కు ముందు నేను ఎయిర్పోర్ట్లో ఎక్కడికో పోతూ ఉంటే ఒక ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ నాయకుడు నాతో పాటు ఉన్నాడు. ఆ రోజు చాలా కీన్గా అడుగుతున్నాడు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఏమైంది? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కనుక బీజేపీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా ఓడిపోయినా వీళ్ళ ఇంపార్టెన్సు ఢిల్లీలో పెరుగుతుంది. ఇది అన్ని ప్రాంతీయ పార్టీలు చూసేటటువంటి విధానం. బట్ ఎలక్షన్ నుంచి ఎలక్షన్కు బీజేపీ గెలుస్తూ పోతే కోయలేషన్ పార్ట్నర్స్ కూడా అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఓవరాల్గా బెటర్ గవర్నెన్స్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇది నా దృష్టిలో. రెండోది, ఇంకొక ప్రధానమైనటువంటి రిజల్ట్ దీనివల్ల వచ్చింది, కుల కుటుంబ వారసత్వాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. అది చాలా మంచి విషయం. ఇన్నాళ్ళు అంతకుముందు లోక్దళ్ కానీ లేకపోతే ఈ జనతాదళను దాని పేరు ఏదో పెట్టారు. మొత్తం మీద చౌతాలా ఫ్యామిలీ, దేవీలాల్ ఫ్యామిలీ సంబంధించినటువంటి పార్టీ ఒక ప్రధానమైన పాత్ర ఎప్పుడూ హర్యానా రాష్ట్రంలో ప్రోత్సహిస్తూనే ఉన్నది. డివిజివ్ పాత్ర కూడా ప్రోత్సహిస్తూ ఉన్నది. అటువంటి పార్టీని ఈరోజు ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఏదైనా రెండు నేషనల్ పార్టీస్ ప్రధానంగా ఉండటం అనేది డెమోక్రసీకి, దేశానికి కూడా మంచి విషయం. ఈ ట్రెండ్ కంటిన్యూ కావాలని బీజేపీ ఎలక్షన్ నుంచి ఎలక్షన్కు బలపడటం అనేటటువంటిది కేంద్రంలో వాళ్ళ పాలనకు కూడా దోహదపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.